నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆమ్ నవీన్ గోల్డెన్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఏమైంది సపగా కనిపిస్తుంది అనుకుంటారా? హెల్త్ 2-3 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు, తెలిసిన విషయం మీకు. సో పైనుండి వస్తుంది తిన్నది, కింద నుండి వస్తుంది. లూజ్ మోషన్స్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఇవాళ మనం కర్నూలు పోతున్నాం. అక్కడ వచ్చిన మీటప్ ప్లాన్ చేసారు. యాక్చువల్లీ అనుకోలేదు మీటప్ ఇవన్నీ అని చెప్పి. ఫస్ట్ ఏమంటారు, మన గౌరవం వాళ్ళ ఇంటికి పోదాం, అట్లా కర్నూలు ఒక ట్రిప్ వేసి పోయి ఒక రోజు ఉండి తిరిగి వద్దామని చెప్పి అనుకుని అండ్ అట్లనే వాళ్ళు ఇక మీటప్ ప్లాన్ చేశారు. అనుకోకుండా మీటప్ ప్లాన్ చేశారు. సో అక్కడ అది మీటప్ది అది కూడా చూసుకొని వస్తాం. అండ్ యా కొంచెం చాలా లో ఎనర్జీ ఉంది. 2 రోజులు సరిగా తినలేదు, అస్సలు తినంటే తిని. నిన్న జర కొంచెం రికవర్ అయినట్టు అయినా నేను జిమ్కి పోయినా, ఒకరు కూడా మంచిగా చేసిన, మంచిగా డెడ్ లిఫ్ట్స్ ఇవి వెయిట్ పుల్అప్స్ అన్నీ కొట్టి వచ్చిన. లాస్ట్ బ్లాగ్ విషయం అంటారు మీరు. కాకపోతే మళ్ళీ ఏమైందో, మళ్ళీ ఈవినింగ్ నుంచి మళ్ళీ సేమ్ కథ అయింది. నైట్ కొంచెం రైస్ తిన్నా, ఆ కొంచెం రైస్ కూడా ఇప్పుడు మోహం కడుతుంటే బయటకు వచ్చేసింది, అరగలేదు. సో సంథింగ్ ఏదో ఈ పొట్ట రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వస్తే నమ్మకారం అవుతుంది. సో యా ఓకే, లెట్స్ పోతా ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకొని పోదాం. మీదికి వచ్చినట్టు మళ్ళీ కూడా ఇంకా నడుస్తుందేమో, కానీ కిందికి వచ్చినట్టునే ఆగం. సో ఏడొస్తుంది ఎట్లా వస్తుంది ఇంకా తెలియదు. ఫస్ట్ మనం స్ట్రాంగ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఒకటి మోషన్స్ అవుతుంది. సో పోయి ఇప్పుడు అత్తాపూర్ పోవాలి, శివన్ వాళ్ళ ఇంటి దగ్గర. వచ్చేవాడు వస్తే ఆడ కారెక్కేసి ఆడికి వెళ్ళాలి. సో ఆడికి పోవాలి. మెడికల్ షాప్ వాళ్ళకి ఎంత గుద్ద వలసిపోయిందిరా అంటే, అంత పైసలు ఎక్కువైపోయినాయి, గుద్ద సంపాదిస్తారు. ఇంకా దుకాణం ఓపెన్ చేయలేదు, షాప్ ఓపెన్ చేయలేదు. మంగళ షాపులు కూల్ అయినాయి, అన్ని షాపులు కూల్ అయినాయి, మెడికల్ షాప్ కూల్ కాలేదు. ఇక్కడ ఉండదు ముచ్చట. ఇక్కడ అపోలో ఫార్మసీలో తీసుకున్నా. మనకి ఏం చెప్పిన అంటే, ఏం తిన్నా కూడా వస్తే కిందికి వస్తుంది, లేకపోతే పైకి వస్తుంది. వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి, స్టమక్ పెయిన్ కూడా ఉందంటే ఇలాంటి ఇచ్చిండు. స్ట్రాంగ్ ఏమని చెప్పి నా గట్టికి ఎగ్దమ్ వేసుకొని పడుకోమన్నా వండుకుంటా, పీకేది ఏం లేదు మనకు పని చెప్తే సరే అని చెప్పి ఇచ్చిండు. వేసుకొని పోదాం ఇక మనం. కెమెరా కూడా పట్టుకోనికి వస్తలేదు నాకు బ్యాంచ్లో. ఎడిపోతున్నాం పొద్దు అలా షాపా? ఏం షాపు మీకా? ఏడా ఫ్రీగా తినొచ్చా? తాగేస్తాం. సాగోదనికి లేడా? ముస్లిం బస్. అవునా? అచ్చా ఓకే, వస్తా. మళ్ళా రూమ్కి వచ్చిన మధ్యలోనే పోతుంటే డుమ్ అన్నది, గుడుగుడు మా చెడ్డీలో పడగలరా అని చెప్పి వచ్చినాక మళ్ళీ 3 సార్లు అయింది మోషన్స్. గోల్ వేసుకున్నా, అదేమో ఫోన్ చేస్తా ఉన్నారు, ఏమైంది నా బాధ ఎట్లుంది చూసా. ఇంకొక అర్ధగంట ఆగి స్టార్ట్ అవుదాం. అమ్మ నాకేమో ఈ పైకాన్ లాగుతలేవు. ఇప్పుడు నేను బ్రెడ్ పీనట్ బటర్ పెట్టుకొని తిని మళ్ళీ ఇంకో గోల్ వేసుకున్నాం. పైకాన్ లాగేవి పల్సా పైకాన్లో ఇవి ఎప్పుడు వస్తుంది కూడా తెలుస్తుంది, సర్రగా కారిపోతూ ఉంది. లేవో ఏం కాదరా పోయినాడు అంటాడు శివన్న. ఎమ్మ నాయరా కార్లో కూర్చున్నాక షెడ్యూలో పోయినా అనుకో, ఇక నాకు గూస ఎట్టుంటుంది ముచ్చట. మొత్తం ఎనర్జీలో కూడా పోయిందిరా బాడీలో అంతా. అన్నిసార్లు పైకాన్లు రాత్రి తిన్నది కక్కి మళ్ళీ ఇంకేముంటుంది, ఇంకా మొట్టకాయలు బాడీలో మొత్తం తింగేసింది, అంత ఎనర్జీ లేదు. కింద మీద వాడి డైరీ వేసి నేనైతే వెళ్తున్నా. ఇప్పుడు ఆటోలో ఉన్నా, నియర్లీ బౌద్ధపుర దగ్గర ఉన్నాం. రత్తాపూర్ పోయి ఆడికెళ్ళి కార్లో కర్నూలు స్టార్ట్ కావాలి. సో చూద్దాం, హోప్ఫుల్లీ చెడ్డీల పైకాన అవ్వకుండా చూసుకుందాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
8 గంటలకు వచ్చేటోడు 2 గంటలు పైకాలలో వచ్చి ఏమన్నా కానీ ఈసారి నువ్వు లేరు కట్టె పెట్టే ప్లాన్ ఉంది ఇది కట్టె పెట్టే ప్లాన్ ఉంది ఇప్పుడు కట్టె పెట్టేసి రమ్మని వస్తే డబ్బుమని చెప్పి నేను కట్టె రెడీ చేస్తా ఆడుంది కట్టె చూస్తా సో గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. వీఆర్ అరంగర్ దాటినాం. బొచ్చగాడు, నేను, తేజ వాళ్ళ ఫ్రెండ్. సో కర్నూలు 3 hours లో కర్నూలులో చేరుకుంటాం. ఆయన ముఖం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చీకిపోయిన మామిడి పీస్ మొత్తం చీకేసినట్టు అయిపోయింది ముఖం అంతా. ఏం కాదు, ఏడ కారిపోతుంది అని చెప్పి పీస్ చేత పట్టుకొని కూర్చున్నాను. ఇంకో అప్పటి నుంచి ఎక్కి అర్ధగంట అవుతుంది, ఇంత కూడా మాట్లాడలేదు, సైలెంట్ కూర్చున్నాడు ఇట్లా. ఎప్పుడు పడుతుంది అంటే నా ఏమంటారు, నా ఫోకస్ మొత్తం ఆడుంది ఇట్లా ఈడుంది, ఇప్పుడు వస్తుంది ఇట్లా ఆపుకుంటా కూర్చోవాలని చెప్పి. ఏమో చెట్టిల పైగానే ఓడేదిరా గుద్దకి నీళ్ళు వచ్చినాక అమ్మ మళ్ళీ చెట్టిల పైగానే ఓడంటే కష్టం. సో ఇలా ముంగడైనా అట్టిపళ్ళు కనిపిస్తారు, 2 అడుగుపళ్ళు తిందాం. అట్టిపళ్ళు అంట పైకాన్లు ఆపుతాయంట, అంటే లైక్ అక్కడ ఎంసీలు వేసినట్టు పోయాడ ఇంత ఇట్లా వేస్తుందంట, వేసి ఆపేస్తుందంట, ప్యాచ్ వర్క్ వేస్తుందంట. సో తిందాం. బంద్ చేయి కోకోనట్ వస్తుంది మన. సో గాయస్ తాడిపత్రి బిర్యానీ ఎదురుగా వచ్చేసినాం. కర్నూలు వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ కొబ్బరి బొండ తాగి కొబ్బరి తింటున్నా. ఈ దాంట్లో కొబ్బరి వెళ్ళలేదు, రాసిపెట్టలేదు. సో ఇప్పుడు వెళ్దాం మన గౌరవాన్ని ఇంటికి. ఆయన ఇల్లు రీళ్ళలో చూసైతే నేను పిచ్చిపోను, నేను పెద్ద వాళ్ళు ఇల్లు లైవ్లో చూసుకునేటప్పుడు. మరి ఎట్లాంటి మర్యాదలు చేస్తాడో ఇంకెత్తనో కొంచెం సార్. నువ్వు మమ్మల్నిదే నేను ఎందుకు ఇస్తా, ఏమన్నా అలిగిన ఎవరో హాయి చెప్పరా అంటే చెప్తలే వాడు. నేర్పించినారు. ఇగో ఇదే మీ ఇల్లు మొత్తం. నీ ఇల్లుకి మొత్తం నదర పెట్టేస్తారు. ఇల్లు బాగుంది. హాయ్ బ్రదర్. ఇప్పుడే కూర్చొని తిన్నాము. ఇప్పుడు ఇట్లా తిన్నామో లేదో ఈ మనిషి అప్పుడే డర్మని విత్తిండు. ఈ మనిషి విత్తిండు. చెప్పు ఫస్ట్. అండర్వేర్ పెట్టుకురావడం మర్చిపోయినా గాయస్, అందుకే అండర్వేర్ కొనుక్కొని పోతున్నా. ఆయన అట్లనే అయితే సేమ్ టైం స్మగుల్ గుడ్స్ నేను ఉంటాయంట, అండర్వేర్ కొంటా. వాళ్ళు దింకొచ్చినాయి మనకు అమ్ముతారంట, పోయి కొనుక్కుందాం. కరోనా తీసుకోపోతాడు. ఇంకా మళ్ళీ వాట్సాప్ లో నేర్చుకో. అది వేరే నెక్స్ట్ రితు అంతా ఓకే. కొంచెం పొట్ట వెనకాలకి పెట్టు. బ్యాక్ పోజ్ బ్యాక్. ఇంకా మొత్తం మీ మామదే వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మొత్తం మీ మామదే వస్తుంది. అదేంది అది యాప్సా? ఇప్పుడు ఎట్లా స్టేజ్ గోల్డ్ కొట్టేస్తాడు. ఎప్పుడు దిగుతున్నావు మరి? నువ్వు ఎప్పుడు దిగుతున్నావు? బాడీ బిల్డింగ్ దిగుతావు. ఫీట్ రావాలి అట్లా. ఎయ్ 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 ఎయ్. సో గాయస్, సో రెడీ అయిపోయినాం. ఇప్పుడు వెళ్తున్నాం మీటప్కి. వీళ్ళందరేమో మొత్తం స్పోర్ట్స్ అవుట్ఫిట్లు వేసుకోరు, టీ షర్ట్లు, ట్రాక్ ప్యాంట్లు అవన్నీ. నేనేమో ఇక జరా ఫార్మల్ అవుట్ఫిట్ వేసిన. అంటే నాకు వర్కౌట్ చేయాలని చెప్పి జర సమ్మర్ అంత అప్సైడ్ ఉంది కదా, అందుకని చెప్పి ఇక నార్మల్గా ఇట్లా రెడీ అయిపోయినా. లెట్స్ గో. జిమ్ గో అయితే ఇదంతా అదే దారిలోనే మొత్తం పోస్టర్లు వేసారు. అమ్మా పెద్ద పెద్ద భారీ ఎత్తున వెల్కమ్ చెప్తారు, భారీ ఎత్తున వెల్కమ్ చెప్తారు.
ఇదేనా ఇదేనా చాలా మంది ఓకే 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 పీపుల్ పైన ఫ్లెక్సీ చేసారు మస్తు నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అందరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ బైక్ అలా ఉంది అరే సో అరే చలో హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో నమస్తే హాయ్ హాయ్ బాగున్నారు అందరూ బ్రో చాలా హ్యాపీ కర్నూలు ఇంత మంచి రిసీవింగ్ ఏ హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో బాగున్నారా ఏ బ్రో బ్రో పైకి వెళ్దాం అరే తమ్ముడు బాగున్నావా బాగున్నా రే తమ్ముడు అనిల్ బాగున్నావా ఏ ఆసిఫ్ బాగున్నావా హ్యాపీగా ఇప్పుడే ఇట్లా బయటికి వెళ్ళినా ఎంత ఘోరమైన పబ్లిక్ రానంటే ఘోరమైన పబ్లిక్ అసలు నాకేమో ఎనర్జీ లేదు లోపల అరుస్తుర్రు కేకలు పెడుతుర్రు గోల గోల చేస్తుర్రు అసలు కనిపిస్తుందా ఆ గోల ఇప్పటిదాకా ఎంత గోల గోల రక్త రక్త చేసి ఇప్పుడు ఎక్కిన బండ్లకి ఎంత పబ్లిక్ ఏం కత్తారా నాయన వడ్డా అటునుగా ఇటునుగా అలా ఫోటోలు ఇచ్చి 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 నాకేమో ముందే లో ఎనర్జీ ఉంది వాళ్ళేమో అరుస్తురు బాగా అలా ఎట్లుండే మొత్తం మొత్తం ర్యాంప్ ఉండే కలిగి అమ్మ పబ్లిక్ ఒక కథ వాళ్ళేమో గట్టి గట్టిగా అరుస్తారు అది చేస్తారు నాకేమో ఎనర్జీ లేదు లోపల గాలాడతలేదు మొత్తం చెమటలు వస్తున్నాయి కాకపోతే చాలా మంది అంటే చాలా మంది వచ్చారు మస్త్ అనిపించింది మస్త్ అనిపించింది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ గుడ్ మార్నింగ్ నిన్నకాలి మస్తు మజా అంటే మజా వచ్చింది మొత్తం హవా వేసి పడదింగిరు ఈయన మంచిగా ఇంకా కెమెరామెన్ పట్టుకొని వచ్చిండు ఆయన మొత్తం మంచిగా షూట్ చేసిండు నా వంట అది తీసుకోవడం వాళ్ళేడు పోగానే మొత్తం నన్ను మూలకు దిగిర్రు అంతా చుట్టుముట్టిర్రు ఇక నా నాపోలకి వెళ్ళి బ్లాగ్ తీద్దామన్నా కూడా నాకు కాలేదు మొత్తం ఫోటోలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి వాళ్ళేమో మాట్లాడన్నా నాలంటారు నాకేమో గుద్దల పాగలేదు పై కక్కి పోయి మొత్తం వీక్ అయిపోయాను నేను ఇంకోటి మొత్తం మధ్యాహ్నం కొంచెం తిన్నా కూడా అది కూడా అడగలేదు అట్లనే ఉండి మొత్తం గడపంతా ఉబ్బరం ఉండే మొత్తం నాకు ఇట్లా సఫకేషన్ అవుతుంది ఆడ మొత్తం వాళ్ళంతా చుట్టుముట్ట చేస్తుంటే నాకేం ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు మొత్తం అంటే బేచన్ అవుతుంది ఇక వాళ్ళేమో మాట్లాడన్నా నువ్వు వీడియోలో మాడతావు ఇక్కడ మాడతలేవు నీ గొంతు రాలేదు మాట్లాడని వాళ్ళంటారు ఇక మళ్ళీ కూడా ఏదో అట్లా మాట్లాడడం కానీ మస్తు అంటే మస్తు మళ్ళా వచ్చింది మస్తు అనిపించింది అసలు గోల చాలా మంచి రిసీవ్ చేసుకోరు కదా నాకు అనిపించింది
మొత్తం కర్నూలు కల్చర్ చూపించింది అది మస్తు అంటే మస్తు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అంటే లైక్ ఎవరిని ప్రేమిస్తారు పోయి ఇంతగానం కదా, ఇంతగానం అభిమానంతో అంతగానం ప్రేమతో ఒక్కొక్కరికి ఒక పర్సన్ అయితే ఆడ వాడైతే 30 ఫోటో తీసుకుంటాడు, ప్రతిసారి వస్తుంది ఫోటో తీసుకొస్తుంది. అది ఈది బ్రో ఎన్ని ఫోటోలు తీస్తావు అంటే అన్న ఎక్స్పెక్ట్ పోతే అవుతలేదు అన్న నాకు అంటూ. సో అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా